ఫెస్టివల్కి ఎంటర్టైన్మెంట్ చేసేందుకు మూవీలతో పాటు ఓటీటీలు కూడా రెడీ అయిపోయాయి. ఈ ఫెస్టివల్ను మా ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ చూస్తూ మరింత సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి అంటున్నాయి. ఓవైపు థియేటర్లలో గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మూవీలు రిలీజ్ అయ్యాయి. బిగ్ స్క్రీన్పై సందడి ఒకవైపు, ఓటీటీలో కొత్త సిరీస్ల సందడి మరోవైపు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయాయి. ఏ మూవీలు, సిరీస్లు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఈ స్టోరీలో చూసేద్దాం. ఫెస్టివల్ సీజన్ ఫ్యామిలీతో కలిసి ఎంటర్టైన్మెంట్ చేసేందుకు ఓటీటీలే సరైన ప్లాట్ఫామ్ అని కొందరు సినీ ప్రియులు అంటున్నారు. మరికొందరేమో థియేటరే బెటర్ అంటున్నారు. దీనికి కారణం మూవీ రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం కావడమే దీనికి కారణం. ఈ ఫెస్టివల్ సీజన్లో సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీలు కూడా సిద్ధమయ్యాయి. అయితే ఫెస్టివల్ సీజన్లో ఓటీటీలో టాప్ హీరోల మూవీ లేకపోయినా సిరీస్లు రెడీగా ఉన్నాయి. విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన విడుదల పార్ట్ 2 ఓటీటీ రెడీ అయిపోయింది. మరోవైపు బాలీవుడ్ మూవీ ఐ వాంట్ టు టాక్ మూవీతో పాటు హాలీవుడ్, కొరియన్ సిరీస్లు స్ట్రీమింగ్ వచ్చేస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ను అన్ని వేళలా అందుబాటులో ఉంచేందుకు ఓటీటీలు ఉపయోగపడుతున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్లు, కామెడీ షోలు, రియాలిటీ షోలు ఇలా భిన్న రకాల కంటెంట్తో బోలెడంత వినోదాన్ని అందిస్తున్నాయి. కామన్గా మూవీ రిలీజ్ అయ్యాకో లేదా మూవీ రిలీజ్ టైంతో పాటు ఓటీటీ పార్ట్నర్స్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. చాలా రేర్గా మాత్రమే థియేటర్లో మూవీ రిలీజ్ కంటే ముందే ఓటీటీ పార్ట్నర్స్ ని మేకర్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా థియేటర్స్ కి ప్రేక్షకులు ఎక్కువగా రాకపోవడానికి ఓటీటీలే కారణమని విమర్శలు వస్తున్నాయి. కానీ ఓటీటీలకు రైట్స్ ఇస్తుంది ఎవరు అనేది అందరికీ తెలిసిందే. పైగా థియేటర్లోకొచ్చిన 30 రోజుల్లోపే ఓటీటీలోకొచ్చేస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తుంటారు. ఓటీటీలోకి మూవీ అంత వేగంగా రావడానికి కారణం మూవీ బడ్జెట్ పెరగడమే. ఇప్పుడు ప్రతి మూవీ బడ్జెట్ అనుకున్న దానికంటే మూడింతలు పెరుగుతుండటంతో మేకర్స్ ముందే ఓటీటీలతో డీల్ సెట్ చేసుకుంటున్నారు. దీంతో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలు చెప్పిన టైంకే అవి ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. కొన్ని ఓటీటీ సంస్థలు మూవీలను తమ ఓటీటీలోనే రిలీజ్ అవుతాయని ముందుగానే ప్రకటిస్తున్నారు. అదీను థియేటర్ రిలీజ్ కంటే ముందే అనౌన్స్ చేస్తున్నాయి. రీసెంట్ గా టాప్ ఓటీటీలో ఒకటైన నెట్ఫ్లిక్స్ సంస్థ తమ ఓటీటీలోకి రాబోయే మూవీల లిస్టును అనౌన్స్ చేసింది. నెట్ఫ్లిక్స్ పండుగ అని ఇన్స్టాలో అప్కమింగ్ మూవీల లిస్టు పోస్ట్ చేసింది. నెట్ఫ్లిక్స్లో రాబోయే మూవీల లిస్ట్ అనౌన్స్ చేసింది. ఇలా అనౌన్స్ చేసిన వాటిలో పవన్ కళ్యాణ్ ఓజీ, నాని హిట్రీ, విజయ్ దేవరకొండ VD12, నాగ చైతన్య తండేల్, రవితేజ మాస్ జాతర, మ్యాడ్ సీక్వెల్, సిద్ధు జొన్నలగడ్డ జాక్, కోర్ట్, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు మూవీలున్నాయి. ఇవన్నీ ఇంకా థియేటర్స్లోకి రిలీజ్ కాలేదు కూడా. నెట్ఫ్లిక్స్ ఇలా అనౌన్స్ చేయడం వెనుక వాళ్ల మార్కెట్ స్ట్రాటజీ ఉండొచ్చు. కానీ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుడు కూడా ఓటీటీలోకి వస్తుందని వెనకడుగు వేస్తే పరిస్థితి ఏమిటి? ఒకవైపేమో థియేటర్లోకి రిలీజ్ అయ్యాకే ఈ మూవీలు నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోకి వస్తాయని చెప్పినా ప్రేక్షకుల ఆలోచనలు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. మరోవైపు మిగిలిన ఓటీటీ సంస్థలు కూడా ఇంకొన్ని మూవీలు ప్రకటించే ఛాన్స్ ఉంది కూడా. ఇప్పటివరకు ప్రకటించిన మూవీలన్నీ టాప్ హీరోలవే, పైగా మంచి బడ్జున్న మూవీలే. ఇంత హైప్ ఉన్న మూవీలను ముందే ఓటీటీ సంస్థలు ఎలా ప్రకటిస్తాయని సినీ అభిమానులు విమర్శిస్తున్నారు. కొంతమంది మాత్రం ఓటీటీ ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఈ మూవీలు రిలీజ్ అయి ఓటీటీలోకి వచ్చాక చూడొచ్చని, థియేటర్కు రాకపోవచ్చని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఫెస్టివల్ సందర్భంగా ఓటీటీలు డిఫరెంట్గా ప్రమోషన్స్కు ప్లాన్ చేస్తున్నాయి. ఇక ఓటీటీలు ఏ సిరీస్, మూవీలు తెస్తున్నాయో చూస్తే నెట్ఫ్లిక్స్ విషయానికొస్తే సింగిల్ ఇన్ఫెర్నో సీజన్ 4ను జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటోంది. హాలీవుడ్ సిరీస్ విట్లవ్ మెగాన్ జనవరి 15 నుంచి, జో కిట్టి సీజన్ 2 కొరియన్ వెబ్ సిరీస్ జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. హాలీవుడ్ మూవీ బ్యాక్ ఇన్ యాక్షన్ జనవరి 17 నుంచి, హిందీ డాక్యుమెంటరీ సిరీస్ ది రోషన్స్ జనవరి 17 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్లే అవ్వనున్నాయి. ఇక మరో ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా తన ఓటీటీలో ప్లే అయ్యే వాటి వివరాలు అనౌన్స్ చేసింది. అవి చూస్తే హిందీ మూవీ ఐ వాంట్ టు టాక్ జనవరి 17న, పాతాళలోక్ సీజన్ 2 జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతాయంటోంది. ఇక డిస్నీ ప్లస్ హాట్స్టార్ హిందీ వెబ్ సిరీస్ పవర్ ఆఫ్ పంచ్
జనవరి 17న ప్లే అవుతాయంటోంది. జీ5లో రీసెంట్గా రిలీజ్ అయిన విడుదల పార్ట్ 2 మూవీని జనవరి 17 నుంచి అందుబాటులో వస్తుందని తెలిపింది. ఇక మరో ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లీవ్లో మలయాళ మూవీ ఫణి జనవరి 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటోంది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్లో హిందీ సిరీస్ చిడియా ఉద్ జనవరి 15న చూడొచ్చంట. ఇపికాన్ ఓటీటీలో హిందీ సిరీస్ గృహలక్ష్మి జనవరి 16 నుంచి ప్లే అవుతుందని అనౌన్స్ చేశారు. ఇక జియో సినిమాలో హాలీవుడ్ మూవీ స్పీక్ నో ఈవిల్ జనవరి 13న, మరో హాలీవుడ్ సిరీస్ హర్లీ క్వీన్ సీజన్ 5 జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతాయి. ఇక హాలీవుడ్ మూవీలు ఎక్కువగా ప్లే అయ్యే లవర్స్ గేట్ ప్లే ఓటీటీలో హెల్ బాయ్ ది క్రూక్డ్ మ్యాన్ జనవరి 17న చూడొచ్చు. మలయాళీ ఓటీటీ ప్లాట్ఫామ్ మనోరమ మ్యాక్స్లో ఐయామ్ కథలాన్ జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుందంట. మొత్తానికి ఇలా ఓటీటీ మూవీలు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో చెప్పేసి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.